యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలలో నుండి 9 ప్రశ్నలు ఆలోచించండి. వాళ్ళంతా ప్రభువుని ఆహ్వానించారు. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించావా? నీ హృదయంలో ప్రభువుకి స్థానముందా? ప్రతి పరిస్థితిలో నీవు దేవునికి స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో మిరాకిల్స్ జరగటము ప్రారంభమవుతాయి. వారంతా ఆయనను ఒక రాజుగా ఆహ్వానించారు. నీ జీవితంలో దేవుని రాజ్య స్థాపన కోసము ప్రయాసపడుతున్నావా? నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందమే దేవుని యొక్క రాజ్యం. వాళ్ళంతా హోసన్నా అని కేకలు పెడుతూ ఉన్నారు. నీ జీవితంలో ప్రభు కృపను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఎంత ఎక్కువగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో అంత శక్తివంతంగాను సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. వాళ్ళంతా ఆయన కోసం సమయాన్ని కేటాయించారు. నీవు దేవుణ్ణి సేవించటానికి సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు సమయము కేటాయిస్తే గనుక దేవునికి మహిమార్థమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఆ ప్రజల మధ్యలో గాడిద ప్రభువును మోసుకుంటూ వెళ్ళింది. నీవు నేను సువార్తకు రాయబారులముగా ఉండాలి. సువార్త పనిలో ఉండాలి. సూర్యుడు ఉదయించటము, ప్రకాశించటము ఆగిపోయిన సువార్త సునాదముగా మనం మాత్రం మిగిలిపోవాలి. ప్రభు వెళ్తుంటే ఆ ప్రజలంతా తమ వస్త్రములను కిందన పరిచారు. దీనత్వం, ఎంత తగ్గింపు కదా! ఈ తగ్గింపు మనలో ఉందా? ఎంతగా తగ్గింపు కలిగి ఉంటామో అంతగా దేవుని ఎదుట గనులుగా ఎంచబడతాము. ఆ ప్రజలు మట్టలు పట్టుకొని ప్రభుని వెంబడించారు. నీవు సిలువనెత్తుకొని ప్రభుని వెంబడిస్తున్నావా? అలా అయితే నీవు బలము కలిగి జీవిస్తావు. లేని ఎడల ప్రభు కార్యముల విషయమై అలసిపోతూ ఉంటావు. ఆ ప్రజలంతా ప్రభు వెళ్ళిన మార్గమంతా కూడా ఆయనను వెంబడించారు. నీవు దేవుని మార్గములలో ప్రభుతో నడవగలుగుతున్నావా? నీవు దేవునితో ఆయన మార్గాల్లో నడిస్తే గనక ఖచ్చితంగా గమ్యానికి చేరుకోగలుగుతావు. ఆ దినాన్న జరిగిన కార్యమును బట్టి ఆ ప్రజలంతా ఎంతగానో ఆనందించారు. నీవు దేవుని కార్యములను బట్టి ఆనందిస్తున్నావా? ఆనందించగలిగితే నీవు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థము.